శ్రీలంక పర్యటనలో భాగంగా భారత జట్టు ఈ రోజు మంగళవారం చివరి టీ20 మ్యాచ్ ఆడనుంది. 3 టీ20ల సిరీస్ లో భాగంగా ఇప్పటికే జరిగిన 2 మ్యాచ్ల్లో విజయం సాధించి సిరీస్ ను 2-0తో కైవసం చేసుకుంది. ఇక ఈ రోజు జరగబోయే చివరి మ్యాచ్ లోను గెలిచి టీ20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని సూర్యసేన భావిస్తుంది. ప్రస్తుతం టీమిండియా ఉన్న ఫామ్ దృష్ట్యా క్లీన్ స్వీప్ పెద్ద కష్టం కాకపోవచ్చు. కొత్త కోచ్ గంభీర్ అలాగే కొత్త కెప్టెన్ సూర్య క్లీన్ స్వీప్ పైనే కన్నేశారు. ఈ ఇద్దరికి ఇదే తొలి సిరీస్ కావడంతో దీన్ని మధుర జ్ఞాపకంగా మార్చుకోవాలని భావిస్తున్నారు. నామమాత్రమైన ఈ లాస్ట్ మ్యాచ్ లో ప్రయోగాలు చేయాలని టీం మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయంపై రెండో మ్యాచ్ తర్వాత గ్రౌండ్ లోనే కెప్టెన్ కోచ్ ఇద్దరు సుదీర్ఘంగా చర్చించుకున్నారు. బెంచ్ కే పరిమితమైన ఆటగాళ్లకు చివరి మ్యాచ్ లో ఛాన్స్ ఇచ్చి బెంచ్ స్ట్రెంత్ ను పరీక్షించే అవకాశం ఉంది. ఈ సందర్భంగా వన్డే మ్యాచ్ లో ఆడే ఆటగాళ్లకి ఈ చివరి టీ20 మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చి వారి ప్లేస్ లో మిగతా ఆటగాళ్లకు అవకాశం కల్పించాలని టీం మేనేజ్మెంట్ భావిస్తుంది. శివన్ దుబే, ఖలీల్ అహ్మద్, వాషింగ్టన్ సుందర్లకి ప్లేయింగ్ 11 లో చోటు కల్పించాలని చూస్తున్నారు. అయితే మెడమ నొప్పితో బాధపడుతున్న శుభమన్ గిల్ ఎలాగో శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడవలసి ఉండడంతో అతనికి ఈ చివరి మ్యాచ్ కూడా రెస్ట్ ఇచ్చే అవకాశంగా కనిపిస్తుంది. దీంతో సంజుకు మరో అవకాశం ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. దీంతో శివన్ దుబే, వాషింగ్టన్ సుందర్, ఖలీల్ అహ్మద్ లని ప్లేయింగ్ 11 లోకి తీసుకుని రిషబ్ పంత్, సిరాజ్, రియాన్ పరాగులకి రెస్ట్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. అంచనా ప్రకారం టీమిండియా తుది జట్టు ఇది. యశస్వి జైస్వాల్, సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్, శివన్ దుబే, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, హర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్ లు.